హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కొండ నాలుగకి మందే పోతే ఉన్న నాలుగే ఊడిందని ఏదో సామెత చెప్తుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి సర్కారు అంటే గతంలో కుల మత ప్రాంత భేదాలు ఏవి చూడకుండా, పార్టీలు చూడకుండా శాచ్యురేషన్ మోడ్లో ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తే, ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో ఎట్లాంటి హామీలు ఇచ్చారంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే మించిన అభివృద్ధి చూపిస్తాం, అంతకు మించిన సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఒక 3-4 లక్షల పెన్షన్లను ఎగదొబ్బడం, ఆఖరికి వికలాంగుల పెన్షన్లకు సంబంధించి, దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి మొత్తం వచ్చి వాళ్ళే టెస్టులు చేయించుకోవాలని చెప్పి మొన్న ఎట్లాంటి పరిస్థితులను చూసినాం కనిపించింది కదా. ఇప్పుడు తాజాగా P4 సర్వే పేరుతో ఊరూరా ఏమంటారు ప్రజలను భయాందోళనకు గురయ్యేలాగా చేస్తూ ఉంది. ఒకసారి ఆ P4 సర్వే ఏందన్నది చూద్దాం. P4 సర్వే ప్రాసెస్, ఫ్యాక్ట్స్, తర్వాత రిపోర్టు, క్వశ్చనైర్, ఓల్డ్ రైస్ కార్డ్ ఈకేవైసీ, న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ, P4 సర్వే, అప్డేట్ ఈకేవైసీ, ఫ్యామిలీ డీటెయిల్స్, అప్డేట్ మొబైల్ నెంబర్. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా పేదరికంలో దిగువ ఉన్నటువంటి 20% కుటుంబాలను వెతికి వారి యొక్క స్థితిగతులను, ఆర్థిక ప్రమాణాలను పెంచుకునేందుకు గాను, వారిని ఎంచుకునేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ P4 సర్వే 2025 సర్వేను ప్రారంభించింది. ఈ సర్వేను మొదటి విడతలో 10 జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరినీ సర్వే చేయుటకు సర్వేయర్లుగా నియమిస్తూ GSWS ఎంప్లాయీస్ లేటెస్ట్ వర్షన్ యాప్ నందు ఏపీ P4 సర్వే 2025 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ సర్వే లేటెస్ట్ డేట్ ఫిబ్రవరి 20, 2025 ప్రారంభమై మార్చి 2 అంటే ఇంకొక 4 రోజుల్లో ముగియబోతుంది అనమాట. మొదటి విడత ముగుస్తుంది. సచివాలయ పరిధిలో ఉన్న అన్ని క్లస్టర్లో ఉన్న అన్ని కుటుంబాలకు ఆయా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుంది. ప్రజలు కూడా ఈ ఒక్క సర్వేలో భాగమై మీ యొక్క ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలపై అడిగే ప్రశ్నలపై సరైన సమాధానాలు ఇచ్చి ఆంధ్ర విజన్ 2047లో భాగం అవ్వండి అని చెప్పి ఈ జిల్లాల్లో ప్రస్తుతానికి నడుస్తుందంట. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప, ఓన్లీ రాయలసీమకి పరిమితం చేస్తూ ఉన్నారు. అసలు ఏం చెప్పదలుచుకున్నది ఈ చంద్రబాబు సర్కారు? గడప గడపకు ఈ సర్వే పేరుతో సర్వేయర్లు, తర్వాత వాలంటీర్లను తీసేసారు అనుకోండి, గ్రామ సెక్రటరీలు ఇంటికి వెళ్తే వణికిపోతున్న పరిస్థితి, జనాన్ని పిచ్చెక్కిస్తున్నదంట. అంటే మొత్తం 27 క్వశ్చన్ల పేరుతో ఒక ప్యాటర్న్ రెడీ చేసిండ్రు. 27 ప్రశ్నలతో జరుగుతున్న సర్వే అంటూ ఇళ్లకు వస్తున్న ఉద్యోగులతో టెన్షన్ పడతా ఉన్నారు. అన్ని వివరాలు ఇన్ని వివరాలు అంటే ఈ P4 సర్వేలో భాగంగా అడుగుతున్న వివరాలు ఎప్పుడు సేకరించలేదంట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వివరాలు ఏంటని జనం ప్రశ్నిస్తూ ఉన్నారు, తిరగబడుతున్నారు కొన్ని చోట్ల. సర్వే ప్రశ్నలు చూస్తే మాత్రం పథకాలు కట్ అనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తే సంక్షేమ పథకాలు కట్ అవుతాయేమోనన్న భయం చాలామందిని వెంటాడుతుందంట. కారణం ఏంటంటే 2 వీలర్, కారు సగం మందికి ఉన్నాయి, భూములు కూడా ఎంతో కొంత చాలామందికి ఉన్నాయి, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా, ఏసీ ఉందా, కూలర్ ఉందా అనే వివరాలు చెప్పాలంటే ఇవన్నీ లేని ఇల్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయంటే పథకాలు అమలు చేయరేమో అనే భయం కూడా వెంటాడుతుంది. దీనికి కారణం లేకపోలేదు. ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న 20% మందికి సాయం చేయడానికి ఈ P4 సర్వే అంటున్నారు, కానీ సంక్షేమ పథకాల అమలుకే ఇవన్నీ మళ్ళీ చేస్తున్నారనే ప్రచారం జనంలో బలంగా ఉంది. సో ఇదే అనమాట పరిస్థితి. మొత్తంగా అంటే పెన్షన్లకు కత్తెర వేసేదానికి, తర్వాత ఇతర అన్ని రకాల సంక్షేమ పథకాలు, అమ్మఒడి కావచ్చు, వీళ్ళ చెప్తున్న దిక్మాల రైతు భరోసా ఇవేవో ఉన్నాయి కదా, అవేవి కూడా అర్హులను చేయకుండా అంటే మ్యాక్సిమం కాస్ట్ కటింగ్ చేసేదానికి ఈ ప్రయత్నం అనమాట. సో బాబు గారితో పెట్టుకుంటే మామూలుగా ఉండదని చాలాసార్లు చరిత్ర రుజువు చేసింది. ఇప్పుడు మళ్ళొకసారి అనుభవించాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.